కొంచెం తెలియదు అనమాట. ఈ బాధ చూడలేక వారు చేదు చిరకనిస్తున్నారేమో. అలాంటి పరిస్థితులు జరిగిందని తెలుసా? నో, నాకొద్దు. ఎందుకొద్దు తెలుసా? అది కష్టంగా భరించే నొప్పి కాదు, ఇష్టంగా భరించే నొప్పి. హల్లెలూయా. మీకు తెలుసా, ఒకరోజు ఒక బాబు, చిన్న బాబు, మన పీటర్ అంత ఉంటాడు, వాడు ఏం చేశాడంటే, ఆ ఊర్లో వాళ్ళ చెల్లి చనిపోయింది. ఊరికి కరువు వచ్చి చనిపోతే వాడు ఏం చేశాడు తెలుసా? ఆ ఫోటో నేను నీకు చూపిస్తాను. ఆ చెల్లిని ఇలా కట్టుకొని, వెనకాల శవాన్ని ఇలా ఎలాడబడిపోయింది, ఇలా కట్టుకొని ఇలా వదిలేశాడు, ఇలా నిలబడ్డాడు. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చి, రే నీకు బరువు అవుతుంది కదా, తీసేయి, నాకు ఇచ్చేలా, నేను తీసుకుంటా పాపనని చెప్పేసి అంటే, అక్కడ వాళ్ళ ఆ కొడుకు అంటున్నాడు, ఆ బాబు అంటున్నాడు, ఏంటో తెలుసా? అది నా బరువు కాదు, నా చెల్లి, అది నా బాధ్యత. హల్లెలూయా. అది బరువు కాదు, నా బాధ్యత. యేసుప్రభు చెప్తున్నాడు, అయ్యా ఎందుకు చిరక తీసుకోవచ్చు కదా, ఎందుకు ఆ నొప్పులు కొంచెం తట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అంటే, అది నొప్పి కాదు, ఆనందం. అది బాధ కాదు, సంతోషం. ఎందుకో తెలుసా? నేను ఇష్టపూర్వకంగా, మనస్ఫూర్తిగా, హార్ట్ఫుల్గా నా ప్రాణాన్ని నా ప్రజల కోసం నేను ఇస్తున్నానంట. హల్లెలూయా. అటువంటి దేవుడు అన్నమాట మన దేవుడు. చివరిగా 6వ